ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే పేతురు ద్వారా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడట. అందుకని మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి అంటున్నాడు. సాతాను తనకు సమయం కొంచెమే అని ఎవరిని మృంగాలి అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడంట. కాబట్టి దేవుని పిల్లలైన వారు, విశ్వాసులైన వారు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారముగా ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఒక పీత లేక క్రాబ్, అదే ఎంట్రకాయ అంటారు కదా, అది సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నదట. అది నడుస్తూ ఉండగా దాని యొక్క పాద ముద్రలు చూచుకొని అది ఎంతో సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఉన్నదట. అలా చూచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది, పాద ముద్రలు చూచుకుంటుంది, సంతోషిస్తుంది. ఎంత సౌందర్యంగా, ఎంత చక్కగా ఉన్నాయి నా పాదముద్రలు, ఎంత చక్కగా నేను నడుస్తున్నాను ఈ యొక్క ఇసుకలో అని అది అలా వెళుతూ ఉండగా అంతలోనే సముద్రంలోనే ఒక పెద్ద అల వచ్చేసి ఆ అడుగులు చెరిపివేసిందట. ఈ పీత కొంచెం దూరం వెళ్ళి మరలా వెనుకకి చూడగా ఆ పాదముద్రల వైపు చూడగా లేవు, అన్ని తుడిచివేయబడినట్లుగా ఉన్నాయి. వెంటనే దీనికి చాలా కోపం వచ్చేసి సముద్రాన్ని అడుగుతూ ఉంది, నీ అలలు వచ్చి నా పాదముద్రలు చెడిపేసినాయి, నీకెందుకు అంత అసూయ, నీకెందుకు అంత కుళ్ళు, నేను చక్కగా నడుచుకుంటూ వెళుతుంటే నీవు ఇలాగ పాడు చేస్తావని సముద్రం మీద కోపంతో అరుస్తూ ఉందట. అప్పుడు వెంటనే ఆ సముద్రంలో అలలు ఏమని సమాధానం ఇచ్చినాయి అంటే, నీ పాదముద్రలు చూసుకొని నీవు మురిసిపోతున్నావు కానీ ముందున్న ముప్పు నీకు తెలియడం లేదు. నీ వెనుక ఎవరొస్తున్నారో తెలుసా? జాలరి వస్తున్నాడు. నీ పాదముద్రలు చూచి, నీ అడుగులు చూచి నిన్ను పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించి నేను అలలగాలాగా వచ్చేసి ఆ పాదముద్రలు తుడిపివేయగా ఆ జాలరి, నీ శత్రువైన జాలరి నిన్ను కనుక్కోలేడు, నీవెక్కడున్నావో తెలియదు. కాబట్టి అప్పుడు నీకు క్షేమము, నీ క్షేమము నిమిత్తమై, నీ మేలు నిమిత్తమై నేను చేసేనే కానీ నీ మీద కోపంతో కాదు, అపార్థం చేసుకోకు అని అర్థమయ్యేలాగా అలలు చెప్పినప్పుడు ఇది ఎంతో సంతోషించి త్వరగా నీళ్ళలోకి వెళ్ళిపోయి దాక్కున్నది. నీళ్ళలో నుండి అది క్షేమంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనం వెనక ముందు చూసుకోకుండా వెళుతూనే ఉంటాం. కానీ సాతాను యొక్క శోధనల సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. అయినా కానీ వాటన్నిటిలో నుండి ప్రభు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఏమనుంది? దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా మరి ఏది మన జీవితంలో సంభవించినది మేలు కొరకే. అక్కడ అలల పాదముద్రలను తుడిచివేసినా అది ఆ పీత యొక్క మేలు కొరకే అనేది గ్రహించినప్పుడే మనం ప్రభుని స్తుతించగలము. అలాగే మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు ప్రతిదీ కూడా కీడును కూడా మేలుగా మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారమై మనల్ని మనము జాగ్రత్తగా చూచుకొనొచ్చు ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాం. సాతాను యొక్క తంత్రాల నుండి, కుతంత్రాల నుండి, యుక్తుల నుండి, కుయుక్తుల నుండి మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో చూచుకుంటూ ప్రభు కొరకు ముందుకు సాగుదాం. అలాగుండడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.